ఐసీయూలో ఉన్న ఆకాష్ దగ్గర బాగి కూర్చొని చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆకాష్ నువ్వు త్వరగా కోలుకోవాలి అని చూస్తూ బాధపడుతూ ఉంటే అప్పుడే అమర్ బాగి అంటూ అక్కడికి వస్తాడు. బాగి నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు. నీకోసం టిఫిన్ తీసుకువచ్చాను. రా బాగి అని అమర్ బాగి చేయి పట్టుకొని మరీ తీసుకువెళ్తూ ఉంటాడు. రా బాగి వచ్చి ఇలా కూర్చో అని బాగిని కూర్చోపెట్టి ఇదిగో తిను అని అమర్ ఇస్తూ ఉంటాడు. నాకొద్దండి. నాకు ఆకలిగా లేదు. నేను తినలేనండి. నా వల్ల కావట్లేదు అని బాగి అంటే, తినాలి బాగి. నువ్వు తింటేనే కదా ఆకాష్‌ని బాగా చూసుకోగలవు అని అమర్ చెప్తున్నా కూడా బాగి వద్దని తల పక్కకు తిప్పేస్తూ ఉంటుంది. సరే నేను తినిపిస్తాను అని అమర్ తినిపిస్తూ ఉంటాడు. అలా అమర్ ప్రేమగా తినిపిస్తూ ఉండటంతో బాగి చాలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ తింటూ ఉంటుంది. అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి ఐసీయూ అద్దంలో నుంచి చూసి మండిపడుతూ ఉంటుంది. అమర్ ఏంటి ఇలా బాగీకి తినిపిస్తున్నాడు అని ఉరిమి ఉరిమి చూస్తూ ఉంటుంది. అలా 2, 3 స్పూన్లు తిన్న తర్వాత నా కడుపు నిండిపోయింది. ఇప్పుడు మీరు తినండి అంటూ బాగి అమర్‌కి తినిపిస్తూ ఉంటుంది. అలా బాగి తినిపిస్తానని చెప్పగానే అమర్ ఇంకేమీ ఆలోచించకుండా బాగి వైపు చాలా ప్రేమగా చూస్తూ తింటూ ఉంటాడు. అలా బాగి తినిపిస్తూ ఉంటే అమర్ తింటున్నాడని మనోహరి మరింత మండిపడుతూ చూస్తూ ఉంటుంది.